ఆర్ యు రెడీ? ఒకటి, ఏలియా ప్రార్థన చెయ్యగా వర్షం ఆగింది, వర్షం వచ్చింది. ఎలా? ఏలియా ప్రార్థన చెయ్యగా ఎలా వర్షం ఆగింది, ఎలా ఆకాశము నుండి వర్షించింది? నాతో పాటు చెప్పండి. ఏలియా ఎలా వర్షాన్ని ఆపగలిగాడు? ఎలా ఆకాశము నుండి వర్షాన్ని రప్పించగలిగాడు? ఎలా 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 ఎలాగంటే నువ్వు చెప్పు అంటారా? అదే ఏసే నాకు చెప్పాడు, మీకు చెప్తాను. ఆర్ యు రెడీ? ఏలియా ఒకరోజు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం, ఇంటికి వెళ్ళి చదవండి. తిష్బీయుడైన ఏలియా అహాబు ఎదుట నిలబడి, నేను ఎవరి సన్నిధిలో నిలబడుతున్నాను? యెహోవా జీవంతోడు, నేను మాట ఇచ్చే రోజు వరకు వర్షం గాని మంచు గాని పడదు అన్నాడు. అంతే. ఆ రోజు నుండి వర్షం లేదు, మంచు లేదు. ఆహా, మనం వెళ్ళి చెప్తుంటే పడదంట మరుసటి రోజే పడిపోతుంది. నేనేమనుకునేవాడిని అంటే, ఏలియా, తిష్బీయుడు అని ఏలియా అహాబు సన్నిధి నిలబడి, ఇదిగా నేను చెప్పేదాకా యెహోవా సన్నిధిలో నేను నిలబడుతున్నాను, యెహోవా జీవంతోడు, నేను చెప్పేదాకా వర్షం పడదు, మంచు పడదు, ఓకే బాయ్ బాయ్ అనుకున్నా. కరెక్టే. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకొచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అలా జరిగిందా లేదా? చెప్పండి అమ్మా. జరిగింది. ఎలా జరిగింది? అలా చెప్పేసాడంత ఆగిపోయింది, అంతే. వర్షం ఆగిపోయింది, మంచు అయిపోయింది. నేనేమనుకున్నానంటే, అలా చెప్పేశాడు ఆగిపోయింది అనుకున్నాను. కానీ దీనికి జవాబు ఎక్కడ కనపడుతుందో తెలుసండి? యాకోబు గ్రంథం 17వ వాక్యం. అటెన్షన్ ప్లీజ్. ఆర్ యు రెడీ? నాతో పాటు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు అత్యాసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 1 రాజుల 17వ అధ్యాయంలో వెళ్ళి ఆజ్ఞాపిస్తాడు వర్షం పడదని. ప్రార్థన చేసినట్టు కనబడదు, కానీ ఆజ్ఞాపించినాక ఇక్కడ తర్వాత చెప్పబడుతుంది, ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. రోడ్డు మీద తిరగలా, ప్రపంచం అంతా చుట్టేలా, అటు ఇటు తిరగలా, నేను చెప్పేశాను దేవుడు చూసుకుంటాడు అని వదిలేయలా. బైబుల్ చెప్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేశాను. అత్యాసక్తి అన్న మాటకు అర్థం హృదయపూర్వకముగా, 2 హృదయ అంతరంగము నుండి, 3 ఎడతెగక. దేవా, రాజెదుట నేను చెప్పానయ్యా వర్షం పడదని. ఎందుకనో మనకి సందర్భం తెలుసు. రాజెదుట చెప్పానయ్యా వర్షం ఎదుట వర్షం పడకూడదని. నైనా నీ సేవకుని మాటను నువ్వు రూఢీపరచాలి దేవా అని ఏం చేస్తున్నాడు? ఎక్కడా? రాజకోట్లో కాదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. వర్షం పడకూడదు. హల్లెలూయా. అంటే అవిశ్వాసమనా? కాదు. అత్యాసక్తితో తన హృదయములో నమ్మకం కుదిరేదాకా, ఎప్పుడైతే ఏర్పడిందో నేను చెప్పిన మాట దేవుడు రూఢిపరుస్తాడని, అప్పుడు దాకా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట చెప్పి వదిలేయలా,
వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, బాబు నువ్వు అన్నావు ఏలియా ఆహాబు సన్నిధి ఎదుట నిలబడి, నేను ఎవని సన్నిధిలో నిలబడుతున్నాను? యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం కాకుండా వర్షమైనను మంచైన పడదన్నాడు. అలాగే వర్షం కురవకుండా మంచు పడకుండా దేవుడు కాపాడాడు. కానీ నువ్వేం చెప్తున్నావు? ఆయన ప్రార్థన చేశాడు, తర్వాత తద్వారా దేవాది దేవుడు ఆ మాటకి దేవుడు ఏం చేశాడు? ఆ మాటని రూఢీపరిచాడు అంటున్నాం. కానీ మీరేమన్నారంటే, నేను చర్చిలో ఒక్కసారే ప్రార్థన చేశా, యేసయ్యా నా బిడ్డకి వివాహం జరగాలి, నా పాపకి వివాహం జరగాలి, మా బాబుకి ఉద్యోగం రావాలి. నేను ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయలేదయ్యా, నేను ఇంట్లోకి వెళ్ళి ఉపవాసం ఉండలేదయ్యా, మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేదయ్యా, చర్చిలోనే నేను ప్రార్థన చేశానయ్యా. కానీ నా దేవుడు మా అమ్మాయికి వివాహం జరిగించాడుగా, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడుగా. మరి నువ్వేమంటున్నావు? ఇక్కడ చెప్పిన మాట నెరవేరింది ఎలాగంటే ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేశాడని. మరి నేను ప్రార్థన చేయలేదుగా, మరి నాకెందుకు జవాబు వచ్చింది? ఒక మాట మీరు గమనించండి. నీకు స్వస్థత కలుగును గాక, యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక అన్న. జరగచ్చు, జరగపోవచ్చు. యేసు నామములో నువ్వు దీవింపబడును గాక అన్న. జరగచ్చు, జరగపోవచ్చు. యేసు నామములో మీ అమ్మాయికి వివాహం అవును గాక, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చును గాక అన్న. యేసు నామములో జరగచ్చు, జరగపోవచ్చు. కానీ యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక నేను ప్రకటించి, నేను దాని తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు. మరలా నీకు విడుదల కలుగును గాక అని నేను అనకముందు నా ప్రార్థన గదిలో నా వలన కాదయ్యా నీ నామములో ప్రకటిస్తున్నానని ప్రార్థన చేసి స్టేజ్ మీద చెప్తే నీకు అక్కడే ఆ క్యాన్సర్ రోగ స్వస్థత కలిగింది. హల్లెలూయా. వాగ్దానానికి ముందలన్నా వాగ్దానాన్ని తర్వాత అన్నా ఆయన సన్నిధిలో నువ్వు మోకాలంచాలి. ఒకవేళ వాగ్దానానికి ముందల కన్నా వాగ్దాన తర్వాత అన్నా ఆయన సన్నిధిలో మోకాలు ఉంచకపోతే జరగొచ్చు, జరగపోవచ్చు. ఆర్ యు రెడీ? యేసయ్య కృప వలన నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య పలానా వ్యక్తికి బాగోలేదు. నేను అన్నాను, ఏంటమ్మా? 6 నెలల నుండి ఆయనకి నిద్ర పట్టట్లేదు అన్నయ్య, నిద్ర టాబ్లెట్లు మింగినా నిద్ర పట్టట్లేదు అన్నయ్య, రావా అని. నేను అన్నాను, నాకు ఇప్పుడు కుదరదమ్మా అన్నా. మరలా ఫోన్ చేసింది. వెళ్ళా. నేను ఇంకొక తమ్ముడు ఆ ఇంటికి వెళ్ళాం. పెద్ద ఇల్లు, పిల్లలు లేరు, భార్య భర్తలే, వాళ్ళకి పిల్లలు లేరు. ఆయన చాలా లావుగా ఉంటాడు, భార్య కూడా అంత లావుగా ఉండదు. నేను అక్కడికి వెళ్ళగానే నన్ను చూసి ఏడుస్తున్నాడు ఆయన. సార్ ఎందుకు ఏడుస్తున్నారన్నా? 6 నెలలు అయింది నిద్రపోయి. నేను నిద్రపోవటం తర్వాత నేను నిద్రపోకుండా ఉండి నా భార్యని కూడా నిద్రపోనివట్ల. 6 నెలలు అయింది. యేసయ్యకి ప్రార్థన చేస్తే నిద్రిస్తారంట. ప్రార్థన చేయవా? వెంటనే నా పక్కనున్న తమ్ముడు నేను ఇద్దరం కలిసి, యేసు నామములో మీకు నిద్ర కలుగును గాక అంటే ఆయన నా ఇంక చూసి అన్నాడు తెలుసా, నిజంగా నిద్ర పట్టిద్దా అన్నాడు. నా కళ్ళ నిండా నీరు వచ్చేసినాయి. బండి మీద ఇంటికి వచ్చేసాను. నేను అన్నాను ఆయనతో చెప్పి, నిద్ర పట్టిద్ది, గ్యారంటీ పట్టిద్ది అన్నాను. పొద్దున్నే లేచి ఫోన్ చేస్తే ఆ భార్య గారు ఎత్తారు, మేడం సార్కి నిద్ర పట్టిందంటే. నిద్ర పట్టలేదయ్యా అన్నారు. యేసు నామములో ప్రార్థన చేశానా లేదా? జరగొచ్చు, జరగపోవచ్చు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళాను. యేసు నామములో నాయనా ఈ బిడ్డకి నిద్ర కలగాలి, నిద్రనిచ్చే దేవుడు నువ్వు అని ఫస్ట్ రోజు ఎలా ప్రార్థన చేశాను అలా ప్రార్థన చేసి, ఫస్ట్ రోజు చేయలేనిది 2వ రోజు చేశా. నాతో పాటు ఉన్న తమ్ముడితో చెప్పా, నువ్వు ఇంటికి 1 గంట ప్రార్థన చేయి, నేను ఇంటికి 1 గంట ప్రార్థన చేయబోతున్నా.
ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. సర్వోన్నతుడు ఆలకించాడు. పొద్దున్నే లేచి ఫోన్ చేశా, మేడం నిద్ర పట్టిందా సారికి అంటే, ఇంకా లెగలేదయ్యా. అంటుంది. తర్వాత మేము ఇంటికి వెళ్తే ఉన్నాడా పోయాడని చెప్పి ముక్కు దగ్గర పెట్టిందట. ఇలా ఆర్ యు రెడీ? ఫస్ట్ సారి జరగచ్చు, జరగపోవచ్చు, కానీ నాయనా నీ బిడ్డగా నేను చెప్పానయ్యా, నేను నీ బిడ్డగా చెప్పా, నిద్ర ఇచ్చేవాడిని నేను కాదు, నువ్వు నీ నామఘనత కొరకు ఆ వ్యక్తికి నిద్రను అనుగ్రహించాలి. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా ఈ రోజున నువ్వు చెప్పే ఏ మాట అయినా సరే ఛాన్స్కి వదిలేయకూడదు. జరగచ్చు, జరగకూడదు కాదు, ఆ వాగ్దానం చెప్పక ముందన్నా ప్రార్థన చేయాలి, చెప్పినాకన్నా ప్రార్థన చేయాలి. ఈ పగటి వేళ ఏలియా ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు చప్పట్లు కొడుతున్న నీ బతుకులో కూడా ఆయన జవాబునివ్వబోతున్నాడు.